ఐయుఐ, ఐవీఎఫ్ ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఎట్లా చేస్తారు? ఇది ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అండి. అంటే నార్మల్గా కపుల్ కలిసినప్పుడు ఆ ఇంటర్కోర్స్ అయినప్పుడు ఏంటవుతుంది, స్పర్మ్ అనేది వెజనాలో రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన స్పర్మ్ గర్భసంచిలోకి వెళ్తుంది. అదే టైంలో అండం రిలీజ్ అయితే అండం ట్యూబ్లోకి వస్తుంది. ఈ స్పర్మ్ కూడా ట్యూబ్లోకి వెళ్ళి బేబీ ట్యూబ్లో ఫామ్ అయ్యి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ గర్భసంచిలో కూర్చుంటుంది. సో ఈ స్పర్మ్ ఏదైతే ఎవరైతే వెజనాలో రిలీజ్ చేయలేకపోతున్నారో వాళ్ళకి, ఎవరికైతే స్పర్మ్ కొన్ని పారామీటర్స్ ప్రాబ్లం ఉన్నాయి, అంటే కౌంట్ కొంచెం తక్కువ, లేదా స్విమ్ సరిగ్గా చేయట్లేదు, స్పర్మ్స్ సరిగ్గా మూవ్మెంట్, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, మళ్ళీ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండొచ్చు, వాటి స్విమ్మింగ్ సరిగ్గా ఉండకపోవచ్చు, మూమెంట్లో ప్రాబ్లం ఉండొచ్చు, స్పర్మ్ వెళ్ళి కలిసే విధానం సరిగ్గా లేకపోవచ్చు, మార్ఫాలజీ అంటే చూడటానికి కూడా అబ్నార్మల్ ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. సో ఎవరికైతే స్పర్మ్ మొటిలిటీ సరిగ్గా లేదో, లేదా ఎవరికైతే అండం రిలీజ్ అవ్వడానికి మనం మెడికేషన్స్ ఒక 6 సైకిల్స్ ఇచ్చి ట్రై చేసి కూడా కన్సీవ్ కాలేదు, కొంతమందికి ఏంటంటే హస్బెండ్కి అస్సలు స్పర్మే ఉండదు, అప్పుడు డోనార్ స్పర్మ్ కని వెళ్తారు అనమాట. సో అప్పుడు వేరే డోనార్ స్పర్మ్ విత్ అన్ని పర్మిషన్స్తో తెచ్చుకుంటారు. సో ఆ డోనార్ స్పర్మ్ని కూడా ఇట్లానే గర్భసంచిలో వదలాలి. దీన్ని ఐయుఐ అంటారు. ఈ అన్ని రీజన్స్లోనూ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఇంటూ ద యూట్రస్ సెమెన్ ని వదలడాన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. దీనికి యూజువల్లీ సక్సెస్ అబౌట్ 10 to 15 or 20% వరకు ఉంటుంది పర్ సైకిల్. అలా 6 సైకిల్స్ ట్రై చేస్తారు. ట్రై చేసినా కన్సీవ్ అవ్వని వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్తారు. ఎక్సెప్షన్స్ ఉంటాయి దీనికి. ఇంకా ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఇంత ట్రై చేయం, స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఇంత ట్రై చేయం. సో డిపెండింగ్ అపాన్ ద కౌంట్ కొంతమందికి 2 సైకిల్సే ట్రై చేస్తారు, కొంతమంది 3 సైకిల్స్. అట్లా ఇవి ఫెయిల్ అయినప్పుడు చివరికి ఐవీఎఫ్కి వెళ్తారు. మరి ఐవీఎఫ్ అంటే ఏంటి? ఆడవాళ్ళలో అండాలు పెరగడం కోసం మెడికేషన్స్ ఇచ్చి రోజు విడిచి స్కాన్ చేసి అండాలు ఓవరీలో మాకు ప్రతి నెల ఒక ఎగ్గే రిలీజ్ అవుతుంది. వీళ్ళు మెడికేషన్ ఇచ్చినప్పుడు 10-20 ఎగ్స్ ఒకటేసారి గ్రో అవుతాయి. ఎక్కువ గ్రో అవ్వడానికి మెడికేషన్ ఇచ్చి మత్తిచ్చి పడుకోబెట్టి ఆ ఎగ్స్ అని బయటికి తీసేస్తారు నీడిల్ ద్వారా. తీసిన ఎగ్స్ని ఒక డిష్లో వేసి ఏవి బాగున్నాయో చూసి హస్బెండ్ స్పర్మ్ తీసి దాన్ని కూడా దీంట్లో వదిలి బేబీస్ ఫామ్ అవుతాయి చూడండి, ఆ బేబీస్ని క్రయో ప్రిజర్వ్ అంటే ఫ్రిడ్జ్ లాంటి దాంట్లో టెంపరేచర్లో తక్కువ టెంపరేచర్లో ఫ్రీజ్ చేసి పెడతారు. తర్వాత గర్భసంచి లైనింగ్ ని ప్రిపేర్ చేశాక ఈ బేబీస్ లో బాగున్న బేబీస్ ని తీసి గర్భసంచిలో వేస్తారు. దాన్ని ఐవీఎఫ్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు. తర్వాత మ్యామ్ 35 years తర్వాత మీరు అన్నారు 35 years లిమిట్ అన్నారు. సరే 35 years తర్వాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసే మహిళలకి ఎట్లాంటి రిస్క్ ఉంటుంది? వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడమే చాలా మందికి 35 తర్వాత ఇబ్బంది ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరికైతే ఎగ్ కౌంట్ తక్కువ ఉంది, ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్నారు, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెసే కొంతమందికి తక్కువ ఉంటుంది. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చాక బేబీస్లో 35 తర్వాత మిస్క్యారేజ్ అంటే ప్రెగ్నెన్సీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ 35 తక్కువ వాళ్ళకి తక్కువ, 35 పైన పడిన వాళ్ళకి ఎక్కువ. బేబీస్లో లోపాలు, అవయవ లోపాలు వచ్చే ఛాన్సెస్ అంటే బేబీ బ్రెయిన్ ఫార్మేషన్, హార్ట్ ఫార్మేషన్, క్లెఫ్ట్ లిప్ అంటారు, నోస్ క్లెఫ్ట్ నోస్ సరిగ్గా డెవలప్ అవ్వలేదు, ఇట్లా క్లెఫ్ట్ పెల్లెట్ అంటారు, గ్రహణం ముర్రి అంటారు. అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బేబీకి లోపాలు వచ్చే ఛాన్సెస్. డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కొన్ని, వాటిని ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ అంటారు. ఇవి క్రోమోజోమల్ కండిషన్స్ అనమాట. అంటే ప్రాపర్గా బేబీ ఫేస్ కొంచెం చూడటానికి ఒక రకంగా ఉండడం, ఆ బేబీస్కి మైండ్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, స్పెషల్లీ ఏబుల్డ్ చైల్డ్ అవ్వడం అనమాట. ఆ ఛాన్సెస్ కూడా యూజువల్లీ, ఎందుకంటే 35 దాటాక మనతో పాటు మన ఎగ్ కూడా ఏజింగ్ అవుతుంది. మనకి ఏజింగ్ అయిపోతుంది, మన ఎగ్ కూడా ఏజింగ్ అయిపోతుంది. మెన్కి అలా 35 దాటాక స్పర్మ్ ఏజింగ్ అవ్వదు. మెన్లో ఉన్న స్పర్మ్ ఏజింగ్ 50 దాటాక 45 దాటాక అవుతుంది. బట్ విమెన్కి 35 నుంచి అయిపోతుంది. సో అందుకనే ఈ ఎగ్ ఏజ్ అవ్వడం వల్ల ఈ పుట్టే బేబీస్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బేబీస్ గ్రోత్ రెస్ట్రిక్టెడ్ అంటే సరిగ్గా ఎదగపోవడం, బేబీ పొట్లో నెలలు నిండకుండానే బేబీస్ డెలివరీ అయిపోవడం, అలాంటి ఇబ్బందులు, అప్పుడప్పుడు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో లోపల బేబీ హార్ట్ బీట్ ఆగిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవ్వచ్చు. మదర్లో వచ్చి బీపీ వచ్చే ఛాన్సెస్, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా రకరకాల గైనిక్ కండిషన్స్ వేరే ఉంటాయన్నమాట. అంటే IHCP అంటారు, అట్లా డిఫరెంట్వి. కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్, ఇంకా నార్మల్ డెలివరీకి ఎక్కువ ట్రై చేసినా కూడా మంచిగా ప్రోగ్రెస్ కాక సిజేరియన్ కోసం వెళ్ళిపోయే ఛాన్సెస్, ఇట్లాంటివన్నీ కూడా ఏజింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లోనే ఉంటాయి. అట్లాగే మేము చాలా మందికి
తరచుగా మిస్క్యారేజ్ అవుతుంటది ప్రెగ్నెన్సీ. ఈ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్కి ఏంటి ప్రాబ్లం? ఇది 20 మందిలో ఒక్కరికండి, అంటే ఆల్మోస్ట్ 5% అనుకోవచ్చు. స్పోరాడిక్ అంటాం, అంటే ఏమి రీజన్లు ఉండవు. హస్బెండ్లో ఏముండదు, వైఫ్లో ఏముండదు, ఏం ప్రాబ్లం ఉండదు, ఊరికే ప్రెగ్నెన్సీ వచ్చింది అలా పోతుంది. అయ్యో మేడం ఇట్లా అయింది అంటే, ఇట్లా ఒక్కటే అయ్యింది కదా ఇంకా వస్తుంది డోంట్ వరీ అని కొంచెం కౌన్సిల్ చేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఒక 3 months గ్యాప్ ఇచ్చి ఫోలిక్ యాసిడ్ అని ఒక మెడిసిన్, మంచి మెడిసిన్, అది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్. ఆ మెడిసిన్ ముందే స్టార్ట్ చేసి బేస్ లైన్ కొంచెం టెస్టులు చేసి వాళ్ళని మనం జస్ట్ రీఅష్యూరెన్స్ అంటే మాటలతో మంచిగా సపోర్ట్ చేసి బాగానే ఉంటుంది అని కౌన్సిల్ చేసి ముందుకెళ్ళిన వాళ్ళకి చాలా మందికి తర్వాత బాగానే ఉంటాయి. అంటే 5% ఇలా ఒక్క ప్రెగ్నెన్సీ పోవచ్చు, బట్ 100 మందిలో ఒకరికి లేదా ఇద్దరికి తరచుగా మిస్క్యారేజెస్ అవుతాయి. మా ఫ్రెండ్ మీరు చెప్పినట్టు ఆస్ట్రేలియా నుంచి కూడా తెప్పించారు డాక్టర్స్ ప్రెగ్నెన్సీ టైంలో, అయినా నిలబడలేదండి. రికరెంట్ మిస్క్యారేజ్ అంటారండి, అంటే పిల్లల్ని దత్తత తీసుకున్నారు. రికరెంట్ మిస్క్యారేజ్ అంటే ప్రతి ప్రెగ్నెన్సీ వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వాళ్ళ ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది లేదు, వచ్చిన ప్రెగ్నెన్సీ నిలవదు. దీనికి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటంటే ఫస్ట్ ది మళ్ళీ ఏజే. 35 పైన పడిన వాళ్ళు, 40 పైన పడిన వాళ్ళకి ఇంకా ఎక్కువ లావు ఉండడం, ఇంకా దానిపైన అన్ని ఎక్స్ట్రా ఒక్కొక్క కోమార్బిడిటీ తోటి రిస్క్ ఎక్కువ అవుతానే ఉంటుంది. 40 పైన పడ్డాక ముగ్గురులో ఒకరికి ప్రెగ్నెన్సీస్ యూజువల్లీ పోతాయి. 1 in 3 ఇస్ ద రిస్క్ అనమాట. సో ఏజ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్. సెకండ్ కాజ్ ఏంటంటే ఆప్లా సిండ్రోమ్ అని ఉందండి. అంటే ఇందులో ఏంటంటే గర్భసంచికి బేబీకి మధ్యలో మాయ అని ఒకటి ఉంటుంది, అందులోంచే బ్లడ్ సప్లై బేబీకి వెళ్తుంది. ఆ మాయలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది కొంతమంది, దాన్ని ఆప్లా సిండ్రోమ్ అంటారు. ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, వచ్చాక అందులో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి, ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిపోతుంది. అది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్. థర్డ్ కాజ్ జెనెటిక్ కాజెస్ అండి. కొన్ని ఇప్పుడు అందరూ విదిన్ ద ఫ్యామిలీస్ పెళ్లి చేసుకోకపోయినా ఎక్కడైనా రిలేషన్ తెలియకుండా ఒకవేళ అయితే కూడా ఆ ఫ్యామిలీలో ఈ ఫ్యామిలీలో రన్ అవుతున్న జీన్స్ మ్యాచ్ అయితే అని ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి బేబీస్లో ప్రతిసారి ఆ పర్టికులర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడం, దానివల్లనే బేబీస్ మిస్క్యారేజ్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటివి ఉన్నాయా లేదా అని మనం ఏం చేస్తామంటే, ఒకసారి మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి ఓకే చూద్దామంటాం, సెకండ్ టైం మిస్క్యారేజ్ అయ్యాక టెస్టులు చెప్పేస్తాం. బట్ థర్డ్ టైం మిస్క్యారేజ్ అయితే మాత్రం ఆ ప్రెగ్నెన్సీ బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది అన్న వెంటనే మెడికేషన్స్ కాకుండా క్లీన్ చేసే ఆప్షన్ ఇచ్చి ఆ క్లీన్ చేసిన టిష్యూస్ని జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాం. దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూస్తాం. జెనెటిక్ టెస్ట్ ఉంటే బోత్ పేరెంట్స్ కూడా అబ్నార్మల్ ఉంటే జెనెటిక్ టెస్ట్లో బోత్ పేరెంట్స్కి మళ్ళీ జెనెటిక్ టెస్టింగ్ చేయాలి. అందులో మనకి ప్రాబ్లం బయటపడితే అప్పుడు కౌన్సిలింగ్కి పంపించి ఫర్దర్ ప్రెగ్నెన్సీస్లో ఇలా రాకుండా ఏం చేయాలి అని కొంతవరకు చూడొచ్చు. సో ఒకటి జెనెటిక్ ప్రాబ్లం, 2 ఏజ్, 3 ఆప్లా అన్నాను బ్లడ్ క్లాట్స్ది, థర్డ్ది గర్భసంచి ద్వారం వీక్నెస్ ఉంటుంది కొంతమందికి. గర్భసంచిలో లోపాలు ఉండడం వల్లనో లేదంటే గర్భసంచి ఫార్మేషనే అట్లా ఉండడం వల్లనో సెప్టమ్ అని మధ్యలో చిన్న పొరలాగా వస్తూ ఉంటుంది కొంతమంది. వాళ్ళందరికీ ద్వారం అనేది వీక్గా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ముందుకెళ్లే కొద్దీ పెరిగి బరువు లోపల బేబీ పెరిగి 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 ద్వారం నిలవలేక ఓపెన్ అప్ అయిపోద్ది. వీళ్ళందరికీ 4-5 నెలల్లో 5 వరకు నడిచి పడిపోద్ది. 4-5 నెలలకు వచ్చాక మేము చూసి ఒక స్టిచ్ చేస్తాం, కుట్టేస్తాం ఆపడానికి. నిలిచే వాళ్ళకి దేవుడి దయ ఉన్న వాళ్ళకి నిలుస్తుంది, కొంతమందికి మాత్రం నిలవదు. సో అలా మిస్క్యారేజ్ అయిపోతుంది. ఇలా రకరకాలుగా యూజువల్లీ మిస్క్యారేజెస్ రికరెంట్గా అవుతాయి. వాటిని మనం రికరెంట్ మిస్క్యారేజెస్ అంటాం, బ్యాక్ టు బ్యాక్ అవుతున్న వాళ్ళు. అందుకే అంటారు మాతృత్వం అనేది పెద్ద వరం, అది వరం. కరెక్ట్. అలాగే పునర్జన్మ అంటారు లేడీకి ఒక బేబీని పుట్టే వరకు. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, అంటే గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం అనేది మహిళలకి ఒక పునర్జన్మ లాగా, అదొక వరం లాగా. అందుకే చెప్తారు ఇన్ని కష్టాలు దాటుకొని ప్రెగ్నెన్సీ రావాలి, పిల్లల్ని కనాలి అనేది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ గర్భాన్ని నిలుపుకోవడం, ఆ 9 నెలల పాటు కడుపులో ఉన్న బేబీని కాపాడుకోవడం, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి స్కాన్లు చేయించాలి, ఎట్లాంటి ఫుడ్ తినాలి, డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. సో వీటి గురించి మళ్ళీ శ్రీహారిక గారి దగ్గర నుంచి మరొక ఎపిసోడ్లో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ అంతే కదా? అంతే సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో కీప్ వాచింగ్ 24/7 న్యూస్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.